వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. బైన్సా వ్యవసాయ మార్కెట్ యార్డులో సోయా పంట కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏఎంసీ కార్యదర్శి కడవత్ పూర్యా తెలిపారు. సోయా పంటలో తేమ శాతం మాయిశ్చరైజర్ పేరుతో వ్యాపారులు తక్కువ ధరలు ప్రకటించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొందరు రైతులు రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించడంతో వారు ఆందోళన విరమించి తిరిగి మార్కెట్ యార్డులోని తమ పంట దగ్గరకు వెళ్లారు. అయితే రైతులు మా సోయా పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకపోతే అమ్మకం జరపమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సోయా మద్దతు ధర క్వింటాలకు 5,327 రూపాయలు కాగా వ్యాపారులు కేవలం 4,200కే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ పేరుతో రంగు మారిందని చూపుతూ ప్రతి క్వింటాలకు 2-3 కిలోల తరుగు వేసి ధరను తగ్గిస్తున్నారని ఆరోపించారు. రైతులు మాట్లాడుతూ క్వింటాల్కు సుమారు 1,100 వరకు నష్టం వస్తోంది. ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ముదోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గత 10 రోజులుగా సోయా పంట కోతలు జోరుగా కొనసాగుతున్నాయి. కోత పూర్తయిన రైతులు డబ్బులు అవసరంతో పంటను విక్రయించడానికి వస్తుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఆలస్యం కారణంగా దళారుల చెంతే నష్టపోతున్నారని వాపోతున్నారు. జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైగా సోయా పంట సాగు జరుగుతోంది. ముఖ్యంగా కుబీర్ మండలంలో పత్తి కంటే సోయా సాగు విస్తీర్ణం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలను కల్పించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అతనికి రేట్ ఎక్కువ వచ్చింది సార్, అంటే అతనికి రేట్ ఎక్కువ వచ్చింది. పెద్ద కుప్పలకి ఏం చేస్తారు సార్, ఎక్కువ రేట్ చేసేస్తాం. ఏడన్నా 3-4 సంచులు అనుకో, దానికి 3,500, 4,500, 5,000 చేస్తారు. ఇట్లా చిన్న కుప్పల కమిటీ బైన్సా మార్కెట్ యార్డ్లో జవారి, మైజు, సీసము, సోయాబీను, క్యారెండర్ టోటల్ 495 లాట్లు వచ్చింది. అందులో భాగంగా అధిక మొత్తంలో సోయా వచ్చినందున సరుకులను రేటు కోడ్ చేసి రేటు తక్కువ వచ్చిందని రైతులందరూ మార్కెట్ ఆఫీస్కి వచ్చి అందులో సర్వర్ కొంత ప్రాబ్లం ఇచ్చడం వలన విన్నర్ లిస్ట్ కొంత ఆలస్యమైంది. ఇటు విషయంలో సర్వర్ విషయంలో ఉన్నతాధికారులను కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కొంత ఆలస్యం జరగడం వల్ల మా సరుకును రేటు అనుకూలంగా రాలేదని రైతులందరూ పైకొచ్చారు. దాని విషయంలో మోడల్ రేటు ఈరోజు సోయా మోడల్ రేటు 4,148, మ్యాక్సిమం 4,353, మినిమం 2,222 రూపాయలు పలికినది. సోదరులకు, కమిషన్ ఏజెంట్లకు మరియు ఖరీదారులకు తెలియజేయనది ఏమనగా ఈరోజు మార్కెట్ యార్డు నందు సోయాబీన్ అమ్మకానికి అధిక మొత్తంలో లాట్లు వచ్చినందున రేపు అనగా తేదీ 14/10/2025 అనగా మంగళవారం రోజున భూసార బీటును తాత్కాలికంగా నిలిపివేయబడుచున్నది. అలాగే ఆ రోజు బీటు నందు సరైన ధర రాని రైతు సోదరులకు యొక్క సరుకును మాత్రమే రేపు బీటు జరుగును. కావున ఇటు విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా రైతు సోదరులతో విజ్ఞప్తి చేయుచున్నాను. రైతులు సోదరులు తీసుకొచ్చిన మార్కెట్లో వాళ్ళకు సరుకులకు సోయాబీన్కు ధర తక్కువగా వచ్చినదని తెలియపరిచినారు. ఆ సరుకు వాళ్ళకు అనుకూలంగా రేటు లేనిచో ఈరోజు యార్డ్లో ఉంచి దానికి ప్రొటెక్షన్స్ కమిషన్ ఏజెంట్ వాళ్ళకు ప్లస్ మా తాడ్పత్రిక ఆఫీస్ నుంచి ఇచ్చి మా సిబ్బందిని కూడా నైట్ డ్యూటీ వాళ్ళకు అలర్ట్ చేసి రేపు వాళ్ళకు అనుకూల రేటు వచ్చే విధంగా వ్యాపారస్తులతో నాణ్యత ప్రమాణాలను బట్టి రేటు కోడ్ చేయమని తెలియపరచగలము. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.